అందరికీ హాయ్, వెల్కమ్ టు కేఎల్ఎం న్యూస్. పాలిటెక్నిక్ కౌన్సిలింగ్, పాలిసెట్ కౌన్సిలింగ్ పూర్తి డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను. సో కౌన్సిలింగ్లో ముందు స్టూడెంట్స్ ఏం చేయాలి, హెల్ప్ లైన్ సెంటర్లో సర్టిఫికేట్స్ ఎలా వెరిఫై చేసుకోవాలి, ఏ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి, అలాగే వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి, ఏ రకంగా సెలెక్ట్ చేసుకోవాలి, సో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. మరి లాస్ట్ వరకు మీరు చూడాలి, పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. అండ్ ముందుగా ఒక లైక్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మందికి ఈ వీడియో అనేది చేరాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిటెక్నిక్ కౌన్సిలింగ్, పాలిసెట్ కౌన్సిలింగ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఆన్లైన్లో ఫీజు పే చేయాలి. ఆన్లైన్లో ఫీజు అనేది ఈ పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ వెబ్సైట్ అనేది ఉంటుంది. చూడండి, ఇది మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. ఈ స్క్రీన్ మీద పాలిటెక్నిక్ వెబ్ కౌన్సిలింగ్ 2024 అని క్లిక్ చేయగానే వచ్చిన ఫస్ట్ లింక్ అనమాట. సో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు స్క్రీన్ మీద ఇలా కనబడుతుంది. హోమ్ అబౌట్ వెబ్ కౌన్సిలింగ్ అంటే మీరు ఒక్కొక్క దాని మీద క్లిక్ చేసి ఒక్కొక్కటి తెలుసుకోవచ్చు. మనకు కావాల్సింది ఏంటంటే ఫీజ్ పే ఆన్లైన్. సో ఆన్లైన్లో ఫీజు పే చేయడము అండ్ కాంటాక్ట్ అజ్ ఎగ్జిట్ అనమాట. సో ఫీజు పే చేయాలి ఫస్ట్. ప్రతి ఏ స్టూడెంట్ అయినా ముందు ఫీజు పే చేయాలి. ఫీజు అనేది బీసీ అండ్ ఓసీ వాళ్ళకి 700, ఎస్సీ ఎస్టీలకి అయితే 250 రూపీస్ ఫీజు అనేది పే చేయాలి. సో 24th మే నుంచి కూడాను ఫీజు పే చేసుకోవచ్చు. అండ్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది హెచ్ఎల్సి అంటే హెల్ప్ లైన్ సెంటర్లో వస్తుందని ఇలా స్క్రోల్ అవుతుంది, చూసారా? ఇలాగా ఫీజు పే చేసేయడానికి ముందు మీ డీటెయిల్స్ ఇవ్వాలి. అంటే స్టూడెంట్ హాల్ టికెట్ నెంబరు, ఏ హాల్ టికెట్ నెంబరు, పాలిసెట్ హాల్ టికెట్ నెంబరు, ఆ స్టూడెంట్కి వచ్చిన ర్యాంకు, అలాగే ఇదిగోండి ఈ టెక్స్ట్ ఉంటుంది, ఇమేజ్లో వచ్చిన టెక్స్ట్ దీంట్లో ఎంటర్ చేసి పే ఫీ ఆన్లైన్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డెబిట్ కార్డు కానీ మీ యొక్క క్రెడిట్ కార్డు కానీ లేదంటే బ్యాంకింగ్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు, అంటే ఫీజు పే చేసుకుంటారు అన్నమాట. సో ఆన్లైన్ ద్వారా ఫీజు పే చేసుకున్న తర్వాత ఆ ఆన్లైన్ ఫీజు రిసిప్ట్ని మీ దగ్గర పెట్టుకుంటారు. సో ఆన్లైన్ ఫీజు రిసిప్ట్ పెట్టుకున్నాక మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఆన్లైన్ ఫీజు పేమెంట్ ఫస్ట్ పే చేసిన తర్వాత నియరెస్ట్ హెచ్ఎల్సి ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, మీకు దగ్గరలో ఉండే హెచ్ఎల్సి అంటే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి సర్టిఫికేట్ని వెరిఫై చేసుకోవాలి. ఓకేనా? ఆ తర్వాత ఏం చేయాలి, జనరేట్ పాస్వర్డు ఇవన్నీ ఉంటాయి. ముందు హెచ్ఎల్సి అంటే హెల్ప్ లైన్ సెంటర్లో సర్టిఫికేట్ వెరిఫికేషను ఏంటి, ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. అసలు హెచ్ఎల్సి ఎక్కడ ఉంటాయో కూడా చూద్దాం. స్టూడెంట్స్ ఏ ర్యాంక్ స్టూడెంట్స్ ఎప్పుడు వెళ్ళాలనేది కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. టోటల్గా 46 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయండి, ఇది కూడా మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అండ్ కౌన్సిలింగ్ అనేది 9 AM నుంచి స్టార్ట్ అవుతుంది, అలాగే 1 PM నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. కౌన్సిలింగ్ వెరిఫికేషన్ డేట్స్ కూడా ఇచ్చారు. 27th మే నుంచి చూడండి, 27th మే నుంచి జూన్ 3rd వరకు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ నేమ్స్ ఇచ్చారు చూడండి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం, ఇలా ప్రతి లిస్టు ఉంటుంది. అక్కడ 27th మేలో 9 AM ర్యాంక్ 1 నుంచి ర్యాంక్ 6,000 వరకు వెళ్ళాలి. అదే 1 PM నుంచి అయితే 6,001 నుంచి 12,000 ర్యాంక్ వెళ్ళాలి. నెక్స్ట్ 28th అయితే 12,001 నుంచి 19,500 వరకు. ఆఫ్టర్నూన్ సెషను 19,000 ఆఫ్టర్నూన్ సెషన్ 19,501 టు 27,000. ఇలా ఎవ్రీ డేట్కి కూడాను ర్యాంక్స్ ఉంటాయి. మీరు మీ ర్యాంక్ బట్టి మీరు చూసుకోవాలి. అలాగే హెల్ప్ లైన్ సెంటర్స్ నేను అంటే టైం అనేది ఎక్కువ తినేస్తుంది కాబట్టి నేను హెల్ప్ లైన్ సెంటర్స్ మొత్తం చెప్పలేను. అండ్ ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ సిఏపి అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్, సిఏపి రిజర్వేషన్, స్పెషల్ రిజర్వేషన్స్ ఉండేవాళ్ళు ఓన్లీ విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ వెళ్ళాలి.
అది కూడా డేట్స్ ఇచ్చారు, మీరు బాగా చూడండి. ఇక్కడ ఎన్సీసీ ఆంగ్లో ఇండియన్స్కి అయితే ఈ డేట్ నుండి కరెక్ట్గా చూస్తే 31st అనమాట. అలాగే ఎన్సీసీ స్పోర్ట్స్ గేమ్స్ వాళ్ళకైతే 1 జూను, ఎన్సీసీ స్పోర్ట్స్ గేమ్స్ అందరికీ June 2. సో ఇలాగా ఇవి కూడా ఇచ్చారు. సో స్పెషల్ రిజర్వేషన్స్ ఎవరికైనా ఉంటాయి అంటే క్యాస్ట్ రిజర్వేషన్స్ లైక్ ఎస్సీ ఎస్టీ బీసీ కాకుండా స్పెషల్ రిజర్వేషన్స్ ఉంటే వాళ్ళు కూడాను అన్ని హెల్ప్ లైన్ సెంటర్స్లో ఉండవు, కొన్ని ప్రత్యేకమైన హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి మీరు వెరిఫై చేయించేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకుంటే హెల్ప్ లైన్ సెంటర్కి స్టూడెంట్స్ తీసుకొని వెళ్ళాల్సిన సర్టిఫికేట్స్. ఫస్ట్ వన్, ప్రాసెసింగ్ ఫీజ్ పేమెంట్ రిసిప్ట్. మీరు వెబ్ కౌన్సిలింగ్కి ఫీజు పే చేస్తారు కదా, ఎస్సీ ఎస్టీలు అయితే 250, బీసీ అండ్ ఓసీ వాళ్ళు అయితే 700 పే చేస్తారు కదా. సో ఆ ఫీజు పే చేసిన రిసిప్ట్ మీ దగ్గర ఉండాలి. అండ్ పాలీసెట్ హాల్ టికెట్ అనేది ఉండాలి. పాలిటెక్నిక్ అప్లై చేసినప్పుడు అలాగే ఎగ్జామ్ రాసినప్పుడు హాల్ టికెట్ ఉంటుంది కదా, ఆ హాల్ టికెట్ ఉండాలి. అండ్ పాలీసెట్ ర్యాంక్ కార్డు ఉండాలి. మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో ఆ ర్యాంక్ కార్డు ఒక జిరాక్స్ ఉండాలన్నమాట. ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో. మీరు 10th పాస్ అయిన మార్క్స్ మెమో ఉండాలి. పాస్ అయినట్టుగా అంటే కొత్త వాళ్ళకి మీకు సర్టిఫికేట్ వచ్చి ఉండదు, మార్క్స్ పాస్ అయినట్టు ఒక ఇది మెమో అనేది ఉంటుంది, అది జిరాక్స్ తీసుకొని వెళ్తే సరిపోతుంది. స్కూల్లో ఇచ్చేస్తే ఇంకా వెళ్ళండి గుడ్. నెక్స్ట్ విత్ వన్, స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ క్లాస్ 4th to 10th. మీరు 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఏ స్కూల్లో చదివారో ఆ స్కూల్స్కి వెళ్ళి స్టడీ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలి. కొందరు 2 స్కూల్లో చదివి ఉండొచ్చు, కొందరు 3 స్కూల్లో చదివి ఉండొచ్చు. అక్కడ ఉండే పరిస్థితి బట్టి ఆ స్కూల్స్కి వెళ్తే ఆ స్టడీ సర్టిఫికేట్లు అనేది వాళ్ళు ఇస్తారు. నెక్స్ట్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇన్ కేస్ ఆఫ్ రిజర్వ్డ్ కేటగిరీ క్యాండిడేట్స్ బీసీ ఎస్సీ ఎస్టీ. సో ఒకవేళ స్టూడెంట్స్ బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది, లేకపోయినా అప్లై చేసుకొని తీసుకుంటారు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్. కొందరు ఇంకా అంటే బీపీఎల్ కింద ఉంటారు, బిలో పావర్టీ లైన్ కింద ఉంటారు, అంటే వాళ్ళకి స్కాలర్షిప్స్ రావడం కోసమని, లేదంటే ఫీజు రియంబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన, వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని ఓసీ వాళ్ళకి కొత్తగా అవకాశం వచ్చింది కదా, వాళ్ళు కూడాను ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని తీసుకోవాలి. లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్, అంటే కొందరు మైనారిటీ అనేది కూడా తీసుకోవాలి. మైనార్టీ సర్టిఫికేట్స్, మైనార్టీస్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు మైనార్టీ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఒకవేళ స్పోర్ట్స్, ఎన్సీసీ స్పోర్ట్స్ క్యాప్, పీడబ్ల్యూడి, స్కౌట్స్, గైడ్స్ ఇలాంటివి ఉంటే ఆ సర్టిఫికేట్స్ ఉండాలి. లాస్ట్ వన్ ఇంపార్టెంట్ టీసీ అనమాట, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. అంటే మీరు స్కూల్లో పాస్ అయిన తర్వాత స్కూల్ నుంచి మీరు సర్టిఫికేట్లు అన్నీ తీసుకున్న తర్వాత టీసీ ఇస్తారు, సో ఆ టీసీ అనేది తీసుకోవాలి. సో ఇవన్నీ కూడాను మీరు ఒక 2 sets జిరాక్స్ కాపీస్ అండ్ ఒరిజినల్ సెట్స్ సపరేట్గా పెట్టుకుంటారు. 2 sets జిరాక్స్ అండ్ 1 set ఒరిజినల్, ఇవన్నీ కూడాను ఉండాలి. ఏదైనా ఒకవేళ లేకపోయినా మీరు వరీ అవ్వాల్సింది ఏం లేదు. వాళ్ళకి మీరు అడుగుతారు, అడిగిన తర్వాత వాళ్ళకి టైం అడుగుతారు, టైం అడిగిన తర్వాత వాళ్ళు మ్యాక్సిమం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో ఇది అనమాట. దీని తర్వాత మీరు పాస్వర్డ్ని జనరేట్ చేసుకుంటారు. సో మీకు తగినట్టుగా, మీకు నచ్చినట్టుగా. అండ్ క్యాండిడేట్ వెబ్సైట్లోకి వెళ్తారు, వెబ్సైట్లోకి వెళ్ళి క్యాండిడేట్ లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత చాయిస్ ఫిల్లింగ్, అంటే మీకు నచ్చిన కాలేజీలు చాయిసెస్ తీసుకుంటారు. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అలా ఫిల్ చేసుకుంటారు. అండ్ ప్రింట్ సేవ్డ్ ఆప్షన్స్, మీరు ఏవైతే సేవ్ చేసుకున్నారో అవన్నీ కూడా ప్రింట్ తీసుకుంటారు, అంటే కొన్నిసార్లు మార్పులు చేర్పులు అవుతాయనే ఉద్దేశంతో. నెక్స్ట్, క్యాండిడేట్ లాగిన్ ఫర్ అలాట్మెంట్ ఆర్డర్. సో మళ్ళీ అలాట్మెంట్ ఆర్డర్ కోసమని మీరు June 7th మళ్ళీ లాగిన్ అయ్యి చెక్ చేస్తారు. మీకు అక్కడ ఏ కాలేజ్ అనేది సీట్ అలాట్మెంట్ అయితే ఆ కాలేజ్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవుతారు, జాయిన్ లేదు అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ సెకండ్ కౌన్సిలింగ్కి మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది. సెల్ఫ్ జాయిన్ టు ది అలాటెడ్ కాలేజ్, డైరెక్ట్గా అక్కడ నుంచి ఆన్లైన్లోనే మీరు కాలేజ్ జాయిన్ అయిపోవచ్చు, అలాట్మెంట్ వాళ్ళకి సబ్మిట్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా అయినా వెళ్ళి చేయొచ్చు. ప్రింట్ అలాట్మెంట్ ఆర్డర్ రిపోర్ట్ టు ది అలాటెడ్ కాలేజ్. ఆ అలాటెడ్ కాలేజ్కి ఏంటి అలాట్మెంట్ ఆర్డర్ని ప్రింట్ తీసుకొని ఆ తర్వాత కాలేజ్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఇవి కొన్ని స్టెప్స్ అనమాట. మీరు ఇక్కడ ప్రతిదీ కూడా ఉంటుంది, చూసుకోండి. ప్రతిదీ కూడాను మీరు తెలుసుకోవచ్చు.
ఇక్కడ పాలిసెట్ 2024 డీటెయిల్ నోటిఫికేషన్, దీని మీద క్లిక్ చేస్తే మీకు పూర్తిగా ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. అందులో పూర్తిగా వివరాలన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.